నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగుంటారండి అందరూ? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అంతే అండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నందుకు మీరు మంచి కామెంట్స్ చేస్తారు, నాకు ఇంకా లైక్ చేస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నామండి. మేమైతే వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నామంటే నిజం చెప్తున్నా, మీరు అందరు చూస్తుంటేనే మాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది. అంతే అండి, కాదనే? అంతే. మరి అందరు చూస్తున్నారు మంచి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. చూస్తేనే సంతోషం. ఇంకా చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతే అండి. వీడియోలు షేర్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ మాకు కామెంట్ కూడా చేయండి. అంతే అండి. ఆ కామెంట్స్లో మీకు ఏం అడిగినా కానీ మేము చేస్తూనే ఉన్నాం రెసిపీలు, మీరు చూస్తూనే ఉన్నారు. నాకు వచ్చిన కామెంట్స్లలో మ్యాక్సిమం మేము అన్ని రెసిపీలు చేస్తూనే ఉన్నామండి. మేము ఈరోజు వచ్చేసి మంచి ఒక టిఫిన్ ఐటెంతో వచ్చినామండి మేమైతే. ఎందుకంటే టిఫిన్స్ చేస్తారండి అందరూ, కాకపోతే ఏంటంటే నేను మంచిగా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ చూపిద్దామని అనుకుంటున్నాను. పూరి ఆలు కర్రీ అండి. ఆ పూరి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆలు కర్రీ ఎట్లా చేస్తే బాగుంటుంది, రెండు కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్ కదండి, మీకు తెలుసు. అవి ఎట్లా చేయాలో నేను మంచిగా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, చూసి అట్లనే చేయండి. ఇంకా దానికి ఏమేమి కావాలో మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఆలు కర్రీకి అండి నేను ఆలు తీసుకొని ఇట్లా ఉడికించుకున్నాను మంచిగా. ఆలు ఫస్ట్ ఉడికించుకున్నాను, ఎందుకంటే అన్నీ చూపించాలంటే లెంత్ అయిపోతుందండి వీడియో. ఆలు ఉడికేదైతే మ్యాక్సిమం అందరికీ తెలుసు కదండి, అందుకని ఇది ఉడకబెట్టి పెట్టేసినాం ఫస్టే ఆలు. దీనికి సరిపడా ఒక 4 పెద్ద ఉల్లిగడ్డలు, ఎందుకంటే ఉల్లిగడ్డలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మనకి కర్రీకి. అందుకే ఒక 4 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము. దానికి సరిపడా ఒక 4 చెంచాల శనగపిండి అండి ఇది. మళ్ళీ అంటే ఒక 10 పచ్చిమిర్చి, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక 2 కరివేపాకు రెమ్మలండి. ఇవి ఆలు కుర్మాకి ఇదంతా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదేమో పూరీ పిండి అండి. మనము గోధుమ పిండి కాకుండా నేను పూరీ పిండి తీసుకున్నాము, ఎందుకంటే మనం హోటల్ స్టైల్ చేస్తున్నాం కదండి. పూరీ పిండి దొరుకుతుంది మీకు హోటల్ స్టైలే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఆ పూరీలు. చాలా బాగా వస్తాయి, ఒకసారి చూడండి. దీనికి మనము పిండి ఎట్లా కలపాలో అది నేను మీకు చూపిస్తానండి. మెయిన్ మనకి పిండి కలపడంలోనే ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, మనం పిండి ఎట్లా కలిపితే మనకు పిండి వంటలైన ఏవైనా కానీ మనకు చాలా స్మూత్గా వస్తాయి. అంతే. ఇప్పుడు మనం ఈ పిండి ఎట్లా కలపాలా నేను చెప్తాను. ఈ ఉప్మా రవ్వ కూడా బొంబాయి రవ్వ అండి ఇది. ఈ బొంబాయి రవ్వ కూడా మనం పిండిలో ఎట్లా కలపాలో అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం పిండి కలుపుదామండి. ఫస్ట్ మనము ఎప్పుడు చేసే పనేనండి, పిండి జల్లించుకోవాలి. ఏం లేదనుకోండి మళ్ళీ కూడా మనం జల్లించుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఏం లేదు కదా అన్న టెన్షన్ ఉంటుంది చూడండి. అంతే. ఇక నీరేజా అమ్మా 2 చెంచాల మనం ఉప్మా రవ్వ చూడండి. మనము కొద్దిగా ఉప్మా రవ్వ ఎందుకు వేస్తున్నామంటే అది కూడా అది మంచిగా చెప్తాను మీకు. పిండి కొద్దిగా మనము నూనె వేసుకోవాలి, ఎక్కువ నూనె కూడా వేసుకోవద్దండి. మరి నూనె మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పూరి అనేది మనకి పగిలిపోతుందండి, అది కూడా చూసుకోండి. మరి కొద్దిగానే నూనె వేయాలి మనం, ఎక్కువ నూనె వేయాలి. ఇప్పుడు మేము వేసిన ఒక చెంచాడు కూడా కాదు, చిన్న స్పూన్ తోటి అంతే. ఒక 2 చెంచాల రవ్వ ఉన్నదండి, ఎక్కువ వస్తే పూరి వలిగిపోతుంది. ఇగో ఉప్పు కూడా పూరికి సరిపడనే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మన కర్రీలో ఉప్పు ఉంటుంది, అంతా మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది మనకి. అట్లా వద్దు, చూసేసుకోండి. అంతా ఫస్ట్ మనము ఉప్పు నూనె అంతా మంచిగా పిండికి పట్టేయాలి రవ్వ అన్నీ. ఉప్మా రవ్వ ఎందుకు వేస్తాం మనం అనంటే పూరి పొంగినాక మళ్ళీ మనకు నూనె కాకుండా మంచి క్రిస్పీ అయిన స్మూత్గా ఉంటుందండి పూరి, అందుకే మనం ఆ రవ్వ వేయడం. అంతే. ఇప్పుడు మనము కొన్ని నీళ్ళు పోసుకుంటే పిండి కలుపుకోవాలి. ఈ పూరి పిండికి ఏంటంటే నీళ్ళు ఎక్కువ పట్టవండి, ఊరికేనే లూజ్ అయిపోతుంది, చూసి కలపాలి. లూజ్ అయిందంటే పూరి రాదు మనకి. చాలా జాగ్రత్తగా పిండి కలుపుకోవాలి. ఇది మళ్ళీ మెత్తగా అయిపోతే కూడా పూరి మంచిగా ఉండదు. ఈ పూరి పిండికి నూనె ఎక్కువ నీళ్ళు పట్టాయి, నీళ్ళు పడతాయి ఎక్కువ గట్టిగా. మరి మనం పిండి కలిపినా కానండి మనకు పూరి అనేది వాళ్ళు అన్నట్టుగా గోధుమ పిండికి ఎక్కువ పడుతుంది, ఇది పూరి పిండే దొరుకుతుంది. అట్లా మనకి పూరి పిండి అంటే అన్ని షాపులలో ఉంటుందండి, అడగండి మీరు పూరి పిండి అనేసి. ఐడియా ఉండే వాళ్ళకు ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. ప్రతి వాళ్ళు తెస్తుంది పూరి పిండి అంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు కదా, అందుకే నేను చెప్తున్నానండి.
అట్లా మంచిగా మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసుకుంటే మళ్ళీ మనకి పిండి మెత్తగా అయిపోతుంది. ఇంత కలపాలి పిండిని మొత్తము. కొంచెం కొంచెం ఆ నీళ్ళు అద్దుకోవాలరా నీరజ. అదే అద్దుకొని ఇట్లా విసుకుతుంటే అదే పిండి గట్టిగా మనం పిండికి నీళ్ళు ఎక్కువ పట్టవు కదండి. ఇగో ఈ స్టైల్లో మనము మంచి నీళ్ళన్నీ మంచిగా చేతికి పట్టించుకుంటా పిండికి కలపాలండి. స్మూత్ కలుపుకోవాలి పిండి మాత్రం. ఇది ఒక్కటే మనకు పని ఇలా. ఇది మంచిగా విసుకోకపోతే పూరే రాదు, మంచిగా ఉండదు. నేను మీకు సేమ్ హోటల్లో ఎట్లా చేస్తారో అట్లా చూపిస్తున్నానండి. మీరు కంపల్సరీ చూడండి మంచిగా పిండి ఎట్లా అన్నీ కలపాలి. ఎంత మనం పిండి మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది. చూడండి ఇట్లా కలుపుకోవాలి. చూడు నీళ్ళన్నీ ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నది చూడండి. పిండి అట్లా చేయాలి మనకు, అప్పుడైతేనే పిండి మంచిగా స్మూత్ అవుతుంది. మెత్తగా ఎందామా కొంచెం చూద్దాం. మనం ఒక 15 నిమిషాలు పెట్టాలి. ఇంకా ఇది ఒక 15 మినిట్స్ మనం దీన్ని నానాలి. పిండి మంచిగా మనకి ఇంకా నానాలండి. ఇప్పుడు ఏం నానలేదు, ఇది ఈ మాత్రం ఉండాలి మనకి ఇంత గట్టిగా. అంతలోపు మనము పూరీ కర్రీ చేసేద్దాము ఇది నానేంత వరకు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసినానండి, గిన్నె పెట్టిన నూనె వేద్దాము. నూనె ఏమి ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలు. నూనె కొంచెం మంచి వేడి కావాలి, కొద్దిగా వేడి కావాలి. ఇంకా జీలకర్ర ఆవాలు ఒక చిన్న చెంచా. ఇప్పుడు మనకి నూనె వేడైపోయింది, జీలకర్ర ఆవాలు డ్యాన్స్ ఆడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్ వేసుకోవాలండి. కొన్ని ఎక్కువనే వేయాలని చెప్పినా కదా, ఇదే మనకు టేస్ట్. దాంట్లో కొంచెం కలపాల ఆనియన్ని. మంచిగా కొద్దిగా మనకు ఎక్కువ ఉల్లిగడ్డలు బాగా ఇట్లా ఉడికిపోవద్దండి, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే మనం సేమ్ టు సేమ్ హోటల్లో తిన్న ఫీల్ రావాలి మనకి, అంతే. అందు గురించి అనేసి నేను చేస్తున్నా ఇది మీకు. మనం ఇంట్లో చేసుకునేటట్టు కాకుండా మనం హోటల్ ఎట్లా తిన్నాం అట్లనే ఉండాలండి మనకి. మాకు తెలిసిన వాళ్ళది ఉన్నదండి హోటల్, వాళ్ళ దగ్గర రెసిపీ అండి ఇది. అందు గురించనే నేను చెప్తున్నాను హోటల్ స్టైల్ అనేసి. ఇట్లా మంచిగా కొంచెం వేగాలండి మనకి ఉల్లిగడ్డ, అది వేగిపోతూనే ఉంటుంది. పచ్చిమిర్చి వేద్దాం ఇప్పుడు. ఈ పచ్చిమిర్చి కూడా ఇవి ఆనియన్తో వేగిపోతుంది. ఏవైనా కానీ బాగా స్మూత్గా ఇట్లా వేగిపోవద్దు, కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే టేస్ట్. అది కొద్దిగంత సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేయండి నాకు తృప్తి ఉండదు, కాకపోతే హోటల్ వాళ్ళు ఇది వేయరు, నేను కొద్దిగా వేస్తున్నా అండి, ఎక్కువ కాకుండా. కొంచెం మనకు టేస్ట్ అది ఒక సూపర్ ఉంటుంది అంతే. ఇది మంచిగా మనకు కొంచెము లైట్ గోల్డ్ కలర్ రావాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మూత పెడదాం మనం. చిన్న పెద్ద అన్నమా. ఇప్పుడు అంతలోపు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఆలుగడ్డలు ఉన్నాయి కదండి, ఇగో ఇవి ఇట్లా అనేసేయాలి అంతే. ఇగో మనం ఎక్కువ చాకుతో ఏం కట్ చేయని అవసరం లేదండి, ఇంతే. ఇగో చూడండి ఇట్లా చేతితో ఇట్లా అనేసాలి, ఎందుకంటే దాన్ని మనకు కొంచెం జ్యూసీ అవుతుంది అన్నట్టు కర్రీ, ఇంతే. ఇగో ఇట్లా అనుకొని మనం వేసుకోవాలండి. అంతలోపు ఆ వేగేలోపు ఇది చేసేస్తున్నా నేను. ఇప్పుడు మనము చూద్దామండి. మనకు వేగిపోయినవి చూసిండ్రా అండి, ఈ మాత్రమే వేగాలి, ఎక్కువ వద్దు. ఇంత వేగంగానే ఈ టైంలో కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీర, ఎక్కువ వేయొద్దు, మళ్ళీ తర్వాత వేసుకోవాలి మనం కొత్తిమీర. ఇప్పుడు ఆనియన్కి సరిపడా వేసిన నేను. ఇవి మంచిగా వేగిపోవాలి నూనెలో. చూడండి
మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. ఇగో ఎంత వేగినాయో మీకు అర్థమైంది. ఇగో ఇంతనే లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి. ఈ ఆలు వేద్దాం. ఈ ఆలు కూడా మొత్తం మసాలా పట్టియాలి దీనికి. ఇది ఈ సేమ్ ఈ కర్రీ ఉంది కదండి, ఇప్పుడు ఇది ఇట్లా వేసినాం కదా, కాలు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకు దోశ స్టఫింగ్ కర్రీ అండి ఇది. చూడండి, మనం దోశకి ఎట్లా మసాలా దోశకి మనకు ఆలు కర్రీ ఎట్లా ఇస్తారండి హోటల్లో, ఇగో అదే ఈ కర్రీ అండి. ఇగో ఇట్లా పెట్టిస్తారు మంచిగా, దోశలో పెట్టిస్తారు సేమ్ ఆలు కర్రీ. మీరు దోశకు కూడా ఇట్లా ట్రై చేసుకోండి, ఎందుకంటే నేను రెండు చెప్తున్నాను మీకు. దోశ కర్రీ ఇది, మసాలా దోశ కర్రీ ఇది. మనము శనగపిండి వాటర్ అవన్నీ వేస్తే ఇప్పుడు పూరి కర్రీ అయిపోతుంది ఇది. దీంట్లోనే వాళ్ళు నాకు చూసినానండి, నేను హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కదా, నేను కిచెన్లోకి వెళ్ళి చూసిన రెసిపీ, అందుకే నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు అందుకే మన లెక్క సింగిల్ చేయలేరు కదండి వాళ్ళు, ఇట్లా ఒక్కటేసారి చేసేసి 2-3 దానికి సెట్ చేసుకుంటారు అట్లా. అందు గురించి నేను చెప్తున్నాను. ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చేసి దోశకు మసాలా దోశకి ఆలు. ఇది ఇట్లా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి దీంట్లో. ఎంత వేయాలంటే ఇప్పుడు మనం వేసిన స్టఫింగ్కి అది మునిగేంత వాటర్ వేసుకోవాలి. కొలత అనేం లేదు, మనము కూర ఎంత వేస్తున్నామో మనం ఆ కూర మునిగేంత మనం నీళ్ళు వేసుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు మనకి ఇదంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసినాం కదా, ఇప్పుడు దీనికి కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇంకొక చెంచా, మొత్తం దీనికి ఒక చెంచా అంత పట్టిందండి సాల్ట్. మళ్ళీ చూసి వేసుకుంటా నేను. ఇక చూడండి, ఇది కొంచెము మనకు కొంచెం మసాలా వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేయాలి నేను చెప్తాను మీకు. నేను మూత పెట్టేసిన, నేను శనగపిండిలో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నానండి. ఇప్పుడు మీకు చూపించిన కదా, ఇది ఒక 3 చెంచాల శనగపిండి ఉంటుందండి, దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుతాను. ఇంతేనండి. ఇగో ఎందుకంటే మనకు టేస్ట్ దీంతోనే, హోటల్ స్టైల్ అంటే హోటల్ స్టైల్లోనే చేసుకొని తినాలండి మనం, అంతే. బయట పోతే పైసలు ఎక్కువైపోతాయి, ఇంట్లో ఉంటే అందరం ఎంజాయ్ చేయవచ్చు మంచిగా చేసుకొని, అంతే. ఇంతే లూజీగా చూడండి, ఉండలు లేకుండా కొంచెం మంచిగా కలపండి. అయిపోయింది ఇది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా వస్తుందండి చూడండి మనకి. ఇగో చూడండి, ఇంకో కొంచెం మసాలా. ఈ టైంలో నేను కొద్ది సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి. సాల్ట్కి అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి, కారము సాల్టు సూపర్గా. ఇగో చూడండి, నేను బేసన్ వేసేస్తున్నాను. ఇవి రెండు కలిసి మనకి ఇప్పుడు ఉడికిపోతాయి మంచిగా. ఇప్పుడు దీని పని అయిపోయింది మనకి. ఇది మూత పెట్టేద్దాము, అది ఉడికిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక చూడండి మనకి కర్రీ మంచిగా ఉడికిపోయిందండి. ఇక మన కర్రీ అయిపోయింది. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు, ఆలు ఉడికించింది ఉండి ఉల్లిగడ్డలు కట్ చేసినవి ఉంటే 5 నిమిషాలల్లో ఈ కూర రెడీ అయిపోతుందండి మనకి, అంతే. ఇక చూడండి అయిపోయింది ఈ కర్రీ మనకి, ఇంకా అంతే. చూడండి, ఇప్పుడు నేను ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. టేస్ట్ అంతా కొత్తిమీరలోనే ఉంటుంది మనకి, అంతే. స్టవ్ ఆపండి, అంతే. నేను మూత పెట్టేస్తున్నా కదా, ఈ వేడికే అది ఉడికిపోతుంది. ఇక ఈ కర్రీ అయిపోయింది మనకి ఇంతటితోని. ఇంకొక పని చేద్దాం మనం ఇప్పుడు, ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. తీసుకున్నా నీరజ తీయమ్మ. మనకు పిండి మంచిగా ఇక చూడండి ఇట్లా కాదు, ఎంత బాగా అంటే అంత బాగా నానిపోయింది మనకు. 15 నిమిషాలు అయింది ఇట్లా ఉండాలంటే. ఇగో
అంతే. ఇప్పుడు మనము పూరీలు చేసుకోవాలా అంతే. చూడండి అన్నీ మనము ఇట్లా మంచి బాల్స్ వేసి పెట్టుకున్నాము. తాల్వమ్మా ఇక్కడ పెట్టేసి ఇడేసేసి. ఇగో చూడండి ఇంత లావు ఉంటే చాలు మనకి. ఎక్కువ సన్నం వద్దు, ఎక్కువ దొడ్డు వద్దండి, ఇంతనే ఇంత ఉంటే చాలు. ఈ మాత్రం ఉండాలి అంతే. నూనె నేను ఆయిల్ వేడి పెట్టేసినామా. చూడండి అట్లా వేసుకుంటే మనం పిండి కలపడంలోనే ఏదైనా కానండి ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. చూసిండ్రండి అట్లా మంచిగా చేసుకొని మీరు ఒకసారి ఒక 10-20 చేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా ఇట్లా అన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఆయిల్ హీట్ అవుతుందండి. మనకు మాత్రము పూరీలు చేసేటప్పుడు మాత్రము నూనె మాత్రం బాగా మసలాలండి. నూనె పొంగై లేకపోతే పూరి అస్సలే మనకు పొంగదండి. ఇది బాగా అవతారం ఖరాబ్. మనం ఎంత బాగా చేయండి, మీరు నూనె వేడి లేని నూనెలో పూరి వేస్తే మాత్రం అది అస్సలే పొంగదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తున్నామో మామూలు నూనె కాగకుండా మనము పూరి వేసినామంటే ఆ పూరి అంతే ఇక వేస్ట్ అట్లా అనమాట. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం కాగాలనిపిస్తుంది నాకైతే. చూద్దాం. నూనె కాగితే ఇంకా కొద్దిగా కాగాలండి నూనె. చూడండి ఇట్లా వేయంగా ఇట్లా పైకి వచ్చేసేయాల. అట్లా అప్పుడు మనకు నూనె మంచి వేడైంది అన్నట్టు. ఏం చేద్దాం ఇప్పుడు నూనె కాగింది. చూడండి ఎంత బాగా పొగలు వస్తుందండి. ఇక చూడండి పూరి వేసేసిన నేను. మీరు పూరి ఇప్పుడు మీకు వద్దన్నా అది పొంగుతుందండి. చూడండి ఇగో మనం పొంగొద్దమ్మా అన్నా కానీ లేదండి అని పొంగిపోతుంది అది. అట్లా అన్నమాట. ఇక చూడండి మళ్ళీ ఇంకా దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ఒక చుక్క నూనె పూరికి కనబడదండి. ఇగో చూడండి మంచి చూడండి మీరు. కొంచెం ఉప్మా వేసినాం కదా. ఇగో చూడండి ఇట్లా వేసినాం కదా, ఇది ఇట్లనే ఉంటుంది మళ్ళీ మనకు పూరి. ఈ పూరి మాకు రావా అమ్మ, మీరేం చూపిస్తున్నారమ్మా అని అన్నారు. టిప్స్ ఉంటాయండి ఏ వంటకంలోనైనా కానీ మనకు కొన్ని టిప్స్ అనేది ఉంటాయండి. అంతే, రాని వాళ్ళకి చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళకి ఈ మంచిదే కదండి. ఇంకా ఇది రాని వాళ్ళ గురించే ఈ రెసిపీలు అన్నీ చేయడము. ఇక చూడండి చూసిరండి ఏ పూరి పొంగదు అన్నట్టు కదా, అన్నీ పొంగుతాయి మనకి. అంతే, ఇట్లా వేయడం ఇట్లా తీయడమే. చూడండి ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తాను నేను. చూడండి ఖాళీ మనం లైట్గా ఇట్లా అనాలి అంతే. ఉంటాను అంతే అండి. పొంగడం మట్టుకే వాటి పని. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం నూనె వేడి కావాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ వేస్తున్నాము. అంతే అండి. అన్ని పూరీలు మనం ఇట్లనే వేయాలండి. చూసిరా అండి ఇట్లా వంగాల మనకి పూరీలు. చూడండి నూనె రాలకుండా వంగదు. చూడండి నూనె వేడి ఉండాలి. మనం ఎప్పుడైనా నూనె వేడి ఉండేదే చూడాలండి. నూనె జర చల్లగా ఉంటే కూరి వంగది పొంగది మళ్ళీ అట్లా. చూసిరండి అన్నిట్లనే వేసుకోవాలి.
ఏది కూడా పూరి పొంగలేదన్నట్టు టెన్షనే లేదమ్మ, మంచిగా అన్నీ వంగుతున్నాయి మంచిగా. ఎందుకు పొంగాయి నీరజ? పూరి పొంగదా? చేసే తీరుగా చేస్తే పొంగుతాయి అవి. నూనె కాలకముందు వేస్తాం చూడు, పేలిపోయినట్టు అది ఎండకపోతుంది పూరి నూనెలా. ఇక కాలకముందు వేస్తాం కదా, అస్సలు నువ్వు ఎంత పొంగమని అది పొంగదు. ఆయిల్ హీట్ ఉండాలండి మనకు మెయిన్గా. ఆయిల్ హీట్ ఉన్నదంటే మంచిగా పొంగుతాయి పూరీలు. అంతే, హీటుతోని పని. తీసుకో. మీరు కంపల్సరీ మీరు కొన్ని టిప్స్ చూడాలండి రెసిపీలలో. మనం అందరికీ రెసిపీలు వస్తాయండి, కొన్ని మెయిన్ టిప్స్ అనేది ఉంటాయండి అందులో. అదొక్కటి చూసుకున్నారంటే మీకు మంచిగా వస్తాయండి ఏ రెసిపీ అయినా కానీ. అంతే, మీరు మళ్ళీ స్కిప్ చేసుకుంటే వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. మెయిన్గా చూడొద్దండి, అంత చూస్తేనే మీకు అప్పుడు వీడియో అనేది రెసిపీ అనేది మీకు మంచిగా అప్పుడు అర్థమవుతుందండి. అదే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, ఎప్పుడు మనము ఫుల్ వీడియో చూడాలి, చూస్తేనే మనకి వస్తుంది. వీడియోలలో కామెంట్స్ చేస్తున్నారండి రెసిపీలు కావాలనేసి. నాకు రెసిపీలు మీరు చెప్పండి, నాకు మీ పేరు కూడా చెప్పండి. పేరు చెప్తే నేను మీకు చెప్పి నేను రెసిపీ చెప్తానండి. నాకు పేరు చెప్పకుంటే ఎవరో అని నాకు అర్థం అవ్వట్లేదు, అట్లా అనేసి మీరు పేరు చెప్పండి, నేను రెసిపీ చెప్పేస్తాను. ఇంకా నాకు నువ్వులది లడ్డు అడిగినరండి. మన ఛానల్లో నువ్వుల లడ్డు ఉన్నదండి, సంక్రాంతి పండుగ స్పెషల్స్ అని ఉన్నాయి. మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి, నువ్వుల లడ్డు ఉంది, పల్లీల లడ్డు ఉన్నది, అవన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి. నేను మళ్ళీ మీకు కావాలంటే నేను రెసిపీ మళ్ళీ షేర్ చేస్తాను మీకు. అది మీరు ఎవరో పేరు నాకు చెప్తే నేను షేర్ చేస్తాను రెసిపీ. అంతే అండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కూడా నాకు క్లియర్గా నాకు పేరు చెప్తే నేను కంపల్సరీ నేను ఆ రెసిపీ ప్రిపేర్ చేస్తానండి. అంతే. పూరీలు ఎంత బాగున్నాయంటే చూడండి, నిజం చెప్తున్నా. ఇగో ఒక్క చుక్క, ఒక డ్రాప్ ఆయిల్ కూడా దీనికి లేదు చూడండి. పూరికి నూనె ఉంటే అసలు నూనె ఉండొద్దండి. అంతే, నూనె ఉన్నదంటే నూనె ఎందుకు ఉండలేదంటే రవ్వ వేసినాం కదా, రవ్వ వేసినందుకు నూనె ఉండలేదు. నూనె లేదండి. చూడండి, మీకైతే అర్థమవుతుందో చిగో చూడండి, ఒక చుక్క ఇట్లా ఎక్కడ ఒక డ్రాప్ ఆయిల్ కూడా మనకు అంటట్లేదు. ఇట్లనే ఉండాలి పూరీలు, ఇట్లా ఉంటేనే మనకి బాగుంటాయి. లేకపోతే ఆయిల్ ఉంటే మనం తినలేమండి అసలు. 1-2 తినేసరికి అంత ఎగిట్ వచ్చినట్టు అయిపోతుంది, తినలేము. ఇట్లా ఉంటే ఎన్ని పూరీలైనా మనం లాగించేయచ్చు, మినిమం ఒక 4 పూరీలైనా లాగించేయచ్చు కూర్చున్న కాడ. అంతే, టేస్ట్ ఉంటే ఎవరైనా తింటారండి, అదైతే చెప్తున్నా నేను. నోటికి రుచి ఉంటే టేస్ట్ ఉన్నదంటే వద్దన్న అందరు తింటారండి. మనం టేస్టులు చేసి పెట్టినాం అనుకోండి, అందరు తినడమే పని వాళ్ళది. వద్దంటే ఎవరు ఆగరు కదమ్మా. తినటానికి రుచి ఉంటే ఎవరు ఆగరు. రుచి చేసుకోవాలి, ఏదిగా చేయాలి అట్లా అనేది. అది తిన్న తృప్తికైనా సంతోషంగా ఉంటుంది. కష్టపడి మనం ఇంత కష్టపడి చేసినప్పుడు దానికి ఫలితం ఉండాలండి. అందరు తిని ఇంట్లో వావ్ అనాలి, అట్లా చేసుకోవాలి మనం. చూడండి, ఇగో పూరీలు చూడండి దేనికి దానికి ఎట్లా పొంగుతున్నాయో. అంతే, మనకి మంచి పొంగుతాయి పూరీలు ఇవి. అయిపోయినాయమ్మా, ఇంకా 4-5 ఉన్నాయి. నాకు రెసిపీ ఒకటి మీరు కామెంట్ చేస్తున్నారు కదండి రెసిపీ గురించి. ఏ రెసిపీ గురించి మీరు కామెంట్ చేసినా కానీ కరెక్ట్ మీరు ఫుల్ వీడియో చూడట్లేదండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అది నేను చెప్పకుండా మీకు అర్థమైపోతుందండి. ఫుల్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు అది వేయలేదా అని నన్ను క్వశ్చన్ అడిగారు ఒకళ్ళు. దాంట్లో మీరు ఫుల్ వీడియో చూస్తే మొత్తం రెసిపీలు, అందుకే ఎప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు దీనికి పొడి పిండి కూడా పెడతలేను, పేపర్ మీద దాలుస్తున్నాం. అది ఎక్కువ పిండి కూడా వేయట్లేదు దీనికి. పిండి వేస్తే నూనె ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఎక్కువ పిండి వేస్తే మనం ఆయిల్ అంతా పిండి పేపర్ మీద దాలుస్తాం కానీ నూనె లేకుండా నడుస్తుంది. అమ్మ ఇప్పుడు నూనెతో మనం చేస్తామమ్మా. ఇప్పుడు రానోళ్ళు నూనెతో చేస్తారమ్మా. నూనెతో దాల్స్తే రాదు, కొందరికి రాదు. ఈ పేపర్ మీద ఈజీగా వస్తుంది అట్లా. అందుకే కొంచెం పిండి పెట్టి మీకు చూపిస్తున్నాం మేము తాళవడం. ఆయిల్ పెట్టి రావాలంటే అందరికీ రాదు, అందు గురించి అండి. మీకు ఈజీగా ఉండాలనే కదండి నేను చేసి చూపించేది. నేనైతే పేపర్ మీద చేస్తున్నా, పిండి పెడతలేను ఎక్కువ.
ఈజీ ఈజీ చేసుకోవాలండి మనం అన్ని ఏదైనా కానీ. పిండి పెడితే నూనె నల్లగా అవుతుంది, పూరి కూడా నల్లగా అవుతుంది. అంతే. ఇయ్యమ్మ ఒకటి ఒక్కటి కూడా పొంగలేదు అనుకుంటే అన్నీ పొంగుతున్నాయి మంచిగా. హోటల్ స్టైల్ పూరి ఆలు కర్రీ మీకేనండి. చూసుకోండి ఎంత బాగా వచ్చినాయో మనకి. ఇంత మనం చేసే విధానం బట్టి ఉంటుందండి ఏదైనా. మేము ఎట్లా చేసి చూపించినామో మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఇవి ఎట్లా వచ్చింది అనేసి మళ్ళీ మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అంత టేస్టీ కర్రీ, టేస్టీ పూరీలు ఎంత చూస్తే టెంప్ట్ అయిపోవాల్సిందే. ఇవి చూడంగానే ఒకసారి అక్కడ మన ఫ్యామిలీల మధ్యలో ఇది పెట్టినాం అనుకోండి, రెండు అన్నీ ఒక్క నిమిషంలో అటు తిరిగి ఇటు చూసే వరకు ఖాళీ అయిపోతాయి, అంత టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ఏదైనా చేయాలంటే రుచితో చేసుకోవాలి మనం. అవునండి. ఇప్పుడు మేము ఎట్లా చేసినాం మీరు అలాగనే చేసుకోండి. చెయ్యండి, టేస్ట్ చేయండి, చూడండి ఎట్లా వచ్చింది, మీరు కామెంట్ చేయండి. అంతే అండి. ఇప్పుడు ఏందమ్మా మనము తినడం. అంతే. ఇది ఈ పిండి వచ్చేసి మీకు కొలత చెప్పలేదు కదండి. ఇది 1/2 kg పిండి అండి. 1/2 kg తీసుకున్నాం. 1/2 kgకి మనము ఇంట్లో మొత్తం ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి ఇంట్లో. బయట పోతే జాబ్ ఖాళీ అయిపోతుందండి. వేడి వేడి చేస్తుంటే ఈ కర్రీ రెడీగా ఉంటే మనం చేస్తుంటే తింటూనే ఉంటారా. అంతే కదమ్మా. అంతే. బయటకు వెళ్తే ఏమవుతుంది, జాబ్ ఖాళీ కావాల్సిందే. ఖాళీ అవుతుంది. 4 పూరీలు ఇస్తారు. ఆ పూరీలు ఎట్లా ఉండేవి, మనం ఇట్లా వేసుకున్నామంటే చూడండి ఇంట్లో అందరం తినగలుగుతాం. మళ్ళీ ఆ పూరి దేవేటప్పుడు నూనె ముందే బ్లాక్ ఉంటుంది. అదే నూనెలో తిన్నాక దగ్గొస్తుందో ఏమొస్తుందో అర్థం కాదు మనకి. ఇంటికి వచ్చినాక ఒక రోజు అయిపోయినాక అప్పుడు తెలుసు అన్నట్టు పూరి మహిమ. అందు గురించి అనేసి మనం ఇట్లా తినడము మన ఇంట్లో చేసుకోవడమే చాలా చాలా ఉత్తమం అండి. పొద్దున టిఫిన్కి మంచిగా ఉంటాయి. అది మెయిన్ కాన్సెప్ట్ నాదంతా పిల్లల గురించేనండి. నిజం చెప్తున్నాను, పిల్లలకి హెల్తీగా ఉంచండి అంతే. నీరజ 1/2 kgకి గిన్నె అయినాయి, 1/4 kg చేసుకున్నా కానీ ఎన్ని అయితే చూడండి. అంతే కదమ్మా. 4 ఉన్నా కానీ 1/4 kg పిండి 4కి వస్తాయి, ఇంకా అయిపోతుంది కూడా. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు ఊరికనే పాపం అండి వాళ్ళు సిక్ అవుతున్నారు. ఎందుకంటే బయట ఫుడ్ పడట్లేదు పిల్లలకి. అందుకే మనం వీలైనంత వరకు కొన్ని అన్నా మనం ఇంట్లో చేసి పెట్టుకోవాలి అంతే. అదే నేను చెప్తున్నాను మీకు. మీకు కోపం వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ ఎందుకు మంచితనానికే కదా. పిల్లల గురించి పాపం అండి, వాళ్ళకి ఏం తెలుసు అనేసి వాళ్ళు బాగా ఆలుగడ్డ కర్రీ కూడా పిల్లలకి ఇష్టంతో తింటారు ఏదైనా. కాకపోతే ఏంటంటే కొంచెం మిర్చి తక్కువ వేసి చేయండి వాళ్ళకి, పిల్లలకి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏందమ్మా మనం ఏం చేయాలి, ఫస్ట్ నాకు నోరు ఊరుతుందండి టేస్ట్ చేయాలి నేను. అక్కడ పెట్టేసామా, ప్లేట్ తీసుకో. ఎలా తీసుకో. చూడండి ఎంత బాగా వచ్చినాయి, ఒక్క చుక్క నూనె కూడా లేకుండా. పూరికి నూనె ఉండదు, రవ్వ వేస్తే మంచిగా ఉంటాయి. సూపర్ వచ్చినాయండి. తినమ్మా, నేను కూడా తింటా. మళ్ళీ ఇక పూరిగో ఒక చేతితోటే ఈజీగా ఇట్లనే అండి. మళ్ళీ ఇలా నూనె కూడా ఎక్కువ వేయలే కదా మనము, రవ్వ వేసినందుకు ఇగో ఇట్లా ఉంటుంది. ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి, అంత ఇట్లా వెళ్తుంది అన్నట్టు. ఇగో టేస్ట్ చేయమ్మా, తీసుకోండి. మేమైతే తింటున్నాం. సూపర్. నేను ఏం చెప్పానండి, ఎందుకంటే మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. అంత మంచిగా ఉన్నాయండి నిజంగా, ఎంత బాగుందండి నిజంగా. పొద్దున పూట నాస్టాకు 1 నిమిషంలో అవుతుందిరా. కాంబినేషన్ మజాకా. ఎంత బాగా అయినాయంటే అంత బాగా అయినాయండి నిజంగా. ఆగాలంటే ఆగాలని అనిపిస్తుందమ్మా, అంత టేస్ట్ ఉన్నాయి మరి. అంతే అండి, అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి. మీకు రెసిపీలు కావాలని నాకు చెప్పండి, నేను చేసి పెడతానండి. ఇంకా మీకు వచ్చిన రెసిపీలు కూడా నాకు కామెంట్ చేయండి. అంతే అంటే ఈ పూరి అందరికి వస్తుంది అనుకో, అంటే ఇట్లా చేసే తీరుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా చేసినా మనం పిల్లలకు ఈజీగా తినగలుగుతారు. అంతే, అందరు చేస్తారు పూరీలు, ఎవరు చేయరని కాదు. అదే, కానీ ఇదొక మనము స్టైల్గా, హోటల్ స్టైల్గా ఈ కూర కానీ ఈ పూరి కానీ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఒక చుక్క నూనె ఉండదు, ఏముండదు.
అంతే. అంతే అండి. బాయ్ బాయ్ అండి. బాయ్.